12/5/2025 వైశాఖ పూర్ణిమ అద్భుతమైన విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. అదృష్టరత్న ధారణకు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే రోజు. ఎందుకంటే ఈ రోజున సోమవారంతో పాటు పౌర్ణమి వచ్చింది చంద్రుడికి. అంటే మన కారకుడు. ఏదైనా మనసు సరిగ్గా లేకపోవటము, చిన్నపిల్లలకి అమావాస్యకి పౌర్ణమికి కొంతమందికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే సరైన నిర్ణయాలు తీసుకోలేక వ్యాపార వ్యవహారాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు, అలాగే మనసుతో పనిచేసేవాళ్ళు, కొన్ని జూదర్లు, అంటే అతి తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులు అవుదామని, లేకపోతే ఒక రాజ్యాన్ని స్థాపిద్దామని పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన తంత్రం ఈవేళ. ఒక వెండి గ్లాసు కానీ గాజు గ్లాసు కానీ తీసుకోండి. దానిలో కొద్దిగా పసుపు కలిపిన ఆవు పాలు వేయాలి. దానికి పూర్తిగా నిండిపోయే వరకు పంచదారతో నింపేయాలి. ఇట్లా పైకి ఉబ్బెత్తుగా రావాలి. పంచదారతో నింపేసి దాని ఎదురుగుండా 108 సార్లు శ్రీం 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 చంద్రాయ మమ సర్వ ఐశ్వర్యం తక్షణం దేహి ప్రైచ్చ స్వాహ. ఈ మంత్రము 108 సార్లు చదివి చంద్రుడికి ఎదురుగుండా కనిపించే విధంగా మేడ మీద కానీ మిద్ది మీద కానీ ఎట్లా అవకాశం ఉంటే అట్లా చంద్రుడికి కనిపించే విధంగా రాత్రిపూట పెట్టుకొని మళ్ళీ చంద్రుడు ఎదురుగుండా సేమ్ ఇదే మంత్రం చదువుకోవాలి. ఈ విధంగా ఈవేళ స్టార్ట్ చేస్తే మళ్ళీ 3 పౌర్ణములు వరుసనే చేయాలి. ఒక అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ. అందుకనే చాలామంది ఈ తంత్రం చేసిన తర్వాత వచ్చే పౌర్ణమిలోగా కంపల్సరీ అదృష్టం పెట్టుకుంటారు. రేపు పౌర్ణమి రోజున అదృష్టం పెట్టుకుంటే వాళ్ళకి అసలు తిరిగే లేదు. వచ్చే పౌర్ణమిలోగా అదృష్టం పెట్టుకోవటం వలన కోటి రెట్ల సంపాదన కలుగుతాయి.